బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెడ్డి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్లారెడ్డిని మంత్రి పదవి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని రెడ్డి జాగృతి సంఘం డిమాండ్ చేసింది. మంత్రి వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని రెడ్డి జాగృతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పిట్ట శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. మల్లారెడ్డి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన వస్తుందని హెచ్చరించారు. ఇక లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం మంత్రి మల్లారెడ్డిని కేబినెట్ నుంచి తొలగించకపోతే రెడ్డి కులస్తులు తమ ఓటుతో జవాబు చెప్తామని హెచ్చరించారు. ఈనాడు కూడా మీరు ప్రవర్తన మార్చుకోకుండా ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఉన్న రాజసమే గాని, టైగర్ కున్న దర్పణమే గాని, టైగర్ కున్న లక్షణాలు ఒక్కటన్నా మంత్రి మల్లారెడ్డి జీవన శైలిలో గాని, ఆయన ప్రవర్తనలే గాని ఎక్కడైనా ముఖ్యమంత్రి గారికి కనిపించినాయా? టైగర్ గాండ్రిస్తే అడిబంత నిశ్శబ్దం ఉంటుంది, కానీ మల్లారెడ్డి గాండ్రించినా మాట్లాడినా రాష్ట్ర వ్యాప్తంగా లొల్లులే జరుగుతాయి. అతను చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ పరంగా దుమారం లేపుతున్నాయి, సామాజిక పరంగా దుమారం లేపుతున్నాయి. మీరు ఈ రాష్ట్రానికి మంత్రియా లేక జబర్దస్త్ కామెడీ స్కిట్లో ఒక ఆర్టిస్టా? అనేక సార్లు మేము ఓపిక పట్టుకున్నాం. రెడ్డి సంఘాలుగా మా పేద రెడ్ల అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం మేము పాటుపడుతున్న క్రమంలో ఇలాంటి నువ్వు చాలా వ్యాఖ్యలు చేసిన ఒక మంత్రిగా మిమ్మల్ని గౌరవించుకుంటూ, ఒక పెద్ద మనిషిగా మీకు గౌరవిస్తూ ఇన్నాళ్ళు మేము మౌనంగా వహించినాం. అనేక సందర్భంలో మీకు తెలియజేసినాం మీ ప్రవర్తన మార్చుకోండి అని. కానీ ఏనాడు కూడా మీరు ప్రవర్తన మార్చుకోకుండా ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నందుకు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్న రాజసమే గాని, టైగర్ కున్న దర్పణమే గాని, టైగర్ కున్న లక్షణాలు ఒక్కటన్నా మంత్రి మల్లారెడ్డి జీవన శైలిలో గాని, ఆయన ప్రవర్తనలే గాని ఎక్కడైనా ముఖ్యమంత్రి గారికి కనిపించినాయా? టైగర్ గాండ్రిస్తే అడిబంత నిశ్శబ్దం ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెడ్డి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్లారెడ్డిని మంత్రి పదవి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని రెడ్డి జాగృతి సంఘం డిమాండ్ చేసింది. మంత్రి వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని రెడ్డి జాగృతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పిట్ట శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. మల్లారెడ్డి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం మంత్రి మల్లారెడ్డిని కేబినెట్ నుంచి తొలగించకపోతే రెడ్డి కులస్తులు తమ ఓటుతో జవాబు చెబుతామని హెచ్చరించారు. మంచిగా మీకు గౌరవిస్తూ ఇన్నాళ్ళు మేము మౌనంగా వహించినాం. అనేక సందర్భంలో మీకు తెలియజేసినాం మీ ప్రవర్తన మార్చుకోండి అని. కానీ ఏనాడు కూడా మీరు ప్రవర్తన మార్చుకోకుండా ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నందుకు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్న రాజసమే గాని, టైగర్ కున్న దర్పణమే గాని, టైగర్ కున్న లక్షణాలు ఒక్కటన్నా మంత్రి మల్లారెడ్డి జీవన శైలిలో గాని, ఆయన ప్రవర్తనలే గాని ఎక్కడైనా ముఖ్యమంత్రి గారికి కనిపించినాయా? టైగర్ గాండ్రిస్తే అడిబంత నిశ్శబ్దం ఉంటుంది, కానీ మల్లారెడ్డి గాండ్రించినా మాట్లాడినా రాష్ట్ర వ్యాప్తంగా లొల్లులే జరుగుతాయి. అతను చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ పరంగా దుమారం లేపుతున్నాయి, సామాజిక పరంగా దుమారం లేపుతున్నాయి. మీరు ఈ రాష్ట్రానికి మంత్రియా లేక జబర్దస్త్ కామెడీ స్కిట్లో ఒక ఆర్టిస్టా? అనేక సార్లు మేము ఓపిక పట్టుకున్నాం. రెడ్డి సంఘాలుగా మా పేద రెడ్ల అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం మేము పాటుపడుతున్న క్రమంలో ఇలాంటి నువ్వు చాలా వ్యాఖ్యలు చేసిన ఒక మంత్రిగా మిమ్మల్ని గౌరవించుకుంటూ, ఒక పెద్ద మనిషిగా మీకు గౌరవిస్తూ ఇన్నాళ్ళు మేము మౌనంగా వహించినాం. అనేక సందర్భంలో మీకు తెలియజేసినాం మీ ప్రవర్తన మార్చుకోండి అని. కానీ ఏనాడు కూడా మీరు ప్రవర్తన మార్చుకోకుండా ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నందుకు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్న రాజసమే గాని, టైగర్ కున్న దర్పణమే గాని, టైగర్ కున్న లక్షణాలు ఒక్కటన్నా మంత్రి మల్లారెడ్డి జీవన శైలిలో గాని, ఆయన ప్రవర్తనలే గాని ఎక్కడైనా ముఖ్యమంత్రి గారికి కనిపించినాయా? టైగర్ గాండ్రిస్తే అడిబంత నిశ్శబ్దం ఉంటుంది, కానీ మల్లారెడ్డి గాండ్రించినా మాట్లాడినా రాష్ట్ర వ్యాప్తంగా లొల్లులే జరుగుతాయి. అతను చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ పరంగా దుమారం లేపుతున్నాయి, సామాజిక పరంగా దుమారం లేపుతున్నాయి. మీరు ఈ రాష్ట్రానికి మంత్రియా లేక జబర్దస్త్ కామెడీ స్కిట్లో ఒక ఆర్టిస్టా? అనేక సార్లు మేము ఓపిక పట్టుకున్నాం. రెడ్డి సంఘాలుగా మా పేద రెడ్ల అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం మేము పాటుపడుతున్న క్రమంలో
ఇలాంటి నువ్వు చాలా వ్యాఖ్యలు చేసిన ఒక మంత్రిగా మిమ్మల్ని గౌరవించుకుంటూ ఒక పెద్ద మనిషిగా మీకు గౌరవిస్తూ ఇన్నాళ్ళు మేము మౌనంగా వహించినాం. అనేక సందర్భంలో మీకు తెలియజేసినాం మీ ప్రవర్తన మార్చుకోండి అని. కానీ ఏనాడు కూడా మీరు ప్రవర్తన మార్చుకోకుండా ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నందుకు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్న రాజసమే కానీ, టైగర్కి ఉన్న దర్పణమే కానీ, టైగర్కు ఉన్న లక్షణాలు ఒక్కటన్నా మంత్రి మల్లారెడ్డి జీవన శైలిలో కానీ ఆయన ప్రవర్తనలే కానీ ఎక్కడైనా ముఖ్యమంత్రి గారికి కనిపించినాయా? టైగర్ గాండ్రిస్తే అడివంత నిశ్శబ్దం ఉంటుంది, కానీ మల్లారెడ్డి గాండ్రించినా మాట్లాడినా రాష్ట్ర వ్యాప్తంగా లొల్లులే జరుగుతాయి. అతను చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ పరంగా దుమారం లేపుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెడ్డి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్లారెడ్డి మంత్రి పదవి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని రెడ్డి జాగృతి సంఘం డిమాండ్ చేసింది. ఇక మంత్రి వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని రెడ్డి జాగృతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పిట్ట శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని రెడ్డి జాగృతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అందిస్తారు. శ్రీనివాసరెడ్డి, నమస్కారం అండి. శ్రీనివాసరెడ్డి చెప్పండి. అయితే రెడ్డి జాగృతి సంస్థ వ్యవస్థాపకులుగా మీరు వ్యవహరిస్తున్నారు. అయితే రెడ్డి సామాజిక వర్గాన్ని గురించి మాట్లాడడంపై మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? అసలు దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు? మీకు వాయిస్ వినిపిస్తుందండి నాది? హలో హలో వినిపిస్తున్నారు, చెప్పండి శ్రీనివాసరెడ్డి గారు. అదే మంత్రి మల్లారెడ్డి గారు మొన్న వాళ్ళ కాలేజీలో ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ రెడ్డి మహిళల అనుచిత వ్యాఖ్యలు చేసి దీన్ని రెడ్డి జాతి ముక్త కంఠంగా ఖండించింది ఈ విషయంని. ఎందుకంటే తను మాట్లాడిన మాటలు రెడ్డి మహిళల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మహిళలే కాదు, ఒక కుటుంబానికి ఒక కోడలి వ్యవస్థ, మన హిందూ సాంప్రదాయంలో కోడలి వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యత ఉన్న వ్యవస్థ. ఒక ఇంటిని చక్కదిద్దడానికి వచ్చే కోడలి వ్యవస్థని కూడా ఆయన కించపరచడం జరిగింది. ఇది మహిళా సమాజానికి కూడా తన వ్యాఖ్యలు కూడా తను చేసిన వ్యాఖ్యల పట్ల మహిళా సమాజం కూడా కులాలకు మతాలకు అతీతంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ముఖ్యంగా మా ఏకవాక్య డిమాండ్ ఏంటంటే తక్షణమే ఈ ఎలాంటి సమాజం పట్ల అవగాహన లేకుండా, ఒక బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న మంత్రి మల్లారెడ్డి గారు ఒక ఉన్నతమైన పదవిలో ఉంటూ ఒక విద్యా సంస్థ అధినేతగా సమాజంలో పెద్ద చెల్లమని, ఒక ఆరవేతగా చెల్లమని అవుతున్న మంత్రి మల్లారెడ్డి గారిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని మా ప్రధాన డిమాండ్. ఎందుకంటే ఇది ఇప్పుడే కాదు, అనేక బంధాలలో తను వ్యాఖ్యతో తన చేతులతో ఖ్యాతిని కానీ కీర్తిని కానీ అభాషాలు చేస్తున్నాడు. జోకర్ లాగా ఉన్నాడు, ఒక బాధ వ్యక్తిలాగా ఎప్పుడు ప్రవర్తిస్తలేడు. తనకు చట్టం అంటే గౌరవం, చట్టం పట్ల అవగలేదు. తన బాధ్యతల పట్ల, తన మంత్రివర్గంలో ఉన్న ఏ బాధ్యతలు వహిస్తున్నాడో కూడా తనకు బాధ్యత లేదు. ఆ బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నందుకే తనకు ఆ మంత్రివర్గంలో కొనసాగే అర్హత మాత్రం ఎట్టి పరిస్థితులు లేదు. తనకు ఆ మొదటిసారిగా ఎమ్మెల్యే ఎన్నికై మంత్రివర్గంలో తీసుకోవడమే పెద్ద తప్పు. తనకు ఎలాంటి అనుభవం లేదు, పాలనా అనుభవం లేదు, పరిపాలనా అనుభవం లేదు. అలాంటి వ్యక్తిని మంత్రివర్గంలో తీసుకొని కేసీఆర్ గారు ఒక ఎలాంటి మంత్రులు ఉండాలనేది ఇప్పుడే మనకు స్పష్టమవుతుంది. ఆ మంత్రివర్గంలో డూడు బస్వన్లు తనకు ఏది చెప్తే పెట్టుకొని ఈ ముఖ్యమంత్రి గారు కూడా పరిపాలన చేస్తున్నారు. ఇది సమాజంపై ప్రభావం పడుతున్నది. భవిష్యత్ తరాలకు మనం ఎలాంటి సందేశం ఇస్తున్నాం అనేది భవిష్యత్తు యువ రాజకీయ నాయకులకే గాని, యువతకే గాని మంత్రి మల్లారెడ్డి గారి ప్రవర్తన చాలా ఆక్షేపణీయం. అందుకే మేము తీవ్రంగా ఖండించి దీన్ని అతను బహిరంగంగా బేషరతుగా పత్రికాముఖంగా క్షమాపణలు చెప్పాలని, అతన్ని మంత్రివర్గం నుంచి తొలగించి అతని వికృత చేష్టలకు ఫుల్ స్టాప్ పెట్టాలని మేము కేసీఆర్ గారిని, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేయడం జరిగింది. అసలు మల్లారెడ్డి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడానికి ఆయన ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు? అసలుకి దీన్ని మీరు అలాగే ఏ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఇప్పటివరకు ఏమైనా అధికారులు స్పందించారా ఈ విషయం పైన, మీరే కాకుండా?
ఇప్పుడు మల్లారెడ్డి గారు చాలా విషయాలల్లో తను ఒక మంత్రిగా వ్యవహరిస్తున్నట్టు ఎక్కడ కనిపించలేదు, తన చేష్టలే గాని తన వ్యాఖ్యలు గాని. ఈ మధ్యన మీరు చూసిండొచ్చు, ఒక ర్యాలీలో పోతూ కారు మీద ఎక్కి డాన్సులు చేయడము. ఒక మంత్రి స్థానంలో వండుకుంటూ ఒక ఉందాత్వనాన్ని ప్రదర్శించాల్సిన మంత్రి కారు ఎక్కి డాన్సులు చేయడము. ఈ మధ్యన మీరు మున్గోడు ఎలక్షన్ లో చూసినారు, స్వయంగా ఒక మంత్రి మందు బాటిల్ ముందు పెట్టుకొని ఓటర్లకు మందు పోస్తూ మీడియా దృష్టి పడడం జరిగింది. మీడియా వాళ్ళు ప్రశ్న అడగడంతో మా బావలతో తాగుతున్నా, మా అర్థులతో తాగుతున్నా అన్నట్టు ఒక వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. సరే, అది ఆయన తాగడం అనేది అది ఒక 4 గోడల మధ్యగా జరగాల్సిన ఒక మునుగోడు నియోజకవర్గంలో ఒక మంత్రి స్థానం వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తూ, ఎన్నికల ప్రచారం చేస్తూ ప్రలోభాలు పెట్టడము సమాజానికి తెలిసినప్పుడు కూడా ఆయన ప్రవర్తించిన తీరు కూడా ఆక్షేపణీయం. అలాంటి మంత్రిని మనము ఒక బాధ్యత లేని మంత్రిని, ఒక సమాజం పట్ల అవగాహన లేని మంత్రి, తన విధులేందో తెలుసుకోలేని మంత్రిని మంత్రి పదవిలో కొనసాగించే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. ఇలాంటి వల్ల రాష్ట్ర ప్రతిష్టకే దెబ్బ, ముఖ్యమంత్రి గారి పాలనకే ఒక మచ్చ. ఎందుకంటే తను నేను గొప్పగా పరిపాలిస్తున్నాను, నా పరిపాలన చాలా అద్భుతం ఉంది, దేశంలో ఎక్కడ లేని నా పాలన ఉంది. కానీ ఇలాంటి మంత్రులని, జోకర్లని చూస్తుంటే మంత్రి మల్లారెడ్డి మంత్రిగా ప్రవర్తించకుండా ఒక జబర్దస్త్ కామెడీ షోలో ఆర్టిస్ట్ గా ప్రవర్తిస్తున్నాడు. ఈ మధ్యన మనం కేఏ పాల్ గారిని చూసినాము, దానికి అంతకు మించి ప్రవర్తిస్తున్నాడు. నాకు అనిపిస్తుంది కేఏ పాల్కి పోటీగా ఇతను ప్రవర్తిస్తుండా అని, కేఏ పాల్ గారిని అధిగమించడానికి ఈయన ప్రవర్తిస్తున్నాడా అనే ఒక సందేహం కూడా మాకు కలుగుతుంది. ఇలాంటి మంత్రిని ముఖ్యమంత్రి తన క్యాబినెట్ పెట్టుకోవడం చాలా దురదృష్టకరం. రాష్ట్రానికి పట్టిన మన రాష్ట్ర పాలనలో ఇది ఒక దురదృష్టమైన సంఘటన. ఇలాంటివి మంత్రులని అతను తొలగించుకొని తన పాలన తీరును మార్చుకోవాలని కూడా మేము ముఖ్యమంత్రి గారికి హితవు పలుకుతున్నాం. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.